లోక్సభ నియోజకవర్గాల ముఖచిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంపై విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ మార్పులు చేర్పులు ఎన్నికల వ్యూహాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జరిగిన అభివృద్ది కార్యక్రమాలు ఏంటి, జరగాల్సిన పనులేంటి అనే విషయాలపై ప్రజలు దృష్టి పెట్టారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో అవగాహన పెంచుకుంటున్నారు. మరోవైపు ఓటింగ్ శాతం పెంచడంతో పాటు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం చేయవలసిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ అధికారులను సమాయత్తం చేస్తోంది. ఈ తరుణంలో ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, జరిగిన అభివృద్ది పనులు, అక్కడ ఉన్న రాజకీయ చరిత్ర, ఇబ్బంది పెడుతున్న సమస్యలు తదితర సమగ్ర సమాచారాన్ని శ్రోతల ముందుకు తీసుకువచ్చేందుకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. చైతన్యానికి చిరునామాగా అభ్యుదయ ఆలోచనలకు సాక్షిగా నిలుస్తున్న సిక్కోలుగా పేరుగాంచిన శ్రీకాకుళం పలు రంగాలలో మాదిరిగానే రాజకీయ రంగంలో కూడా ప్రఖ్యాతిగాంచింది. దేశంలోనే పలు ప్రాంతాలకు భిన్నమైన నాగరికత, సంస్కృతి, చరిత్రను కలిగిన ఈ నేల ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. స్వాతంత్ర్య సమరంలోనూ, రైతు కూలీ ఉద్యమంలోనూ, గిరిజనోద్యమంలోనూ, భాషోద్యమంలోనూ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన శ్రీకాకుళం రాజకీయ రంగాన్ని కూడా అంతే స్థాయిలో ప్రభావితం చేసింది. స్వాతంత్ర్యానంతరం 1952లో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గానికి జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో బొడ్డేపల్లి రాజగోపాలరావు ఇండిపెండెంట్ గా విజయం సాధించారు. నాటి నుండి వరుసగా 6 సార్లు శ్రీకాకుళం పార్లమెంటు నుండి రాజగోపాలరావు ఎంపీగా విజయం సాధించి దేశంలో ఒక అరుదైన రికార్డు నెలకొల్పారు. 1952 నుండి 2019 వరకు 16 సార్లు ఇక్కడ పార్లమెంటుకు ఎన్నికలు జరగ్గా ఇందులో 8 సార్లు కాంగ్రెస్ పార్టీ, 6 సార్లు తెలుగుదేశం పార్టీ, ఒకసారి ఇండిపెండెంట్, ఒకసారి స్వతంత్ర పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. జాతీయ స్థాయిలో జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ కీలకమైన పాత్రను పోషించింది. ఉమ్మడి మద్రాస్ రాష్టంలో భాగమైన గంజాం జిల్లాలో తొలుత ఒక రెవెన్యూ డివిజన్ గాను, 1936లో ఒడిశా ఏర్పడటంతో విశాఖ జిల్లాలో ఒక ముఖ్య ప్రాంతంగానూ వస్తూ వచ్చిన శ్రీకాకుళం స్వాతంత్ర్యం అనంతరం 1950 ఆగస్టు 15వ తేదీన ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. 1921లో టెక్కల నుంచి ఎన్నికైన సర్ అన్నెపు పరశురాం పాత్రో ఈ ప్రాంతం నుంచి ఉమ్మడి మద్రాసు రాష్టంలో తొలి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1932లో బొబ్బిలి నుంచి గెలిచిన ఆర్ఎస్ఎస్ఆర్కే రంగారావు ముఖ్యమంత్రిగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి 5 ఏళ్లు సేవలు అందించారు. బహుజన నేత సర్దార్ గౌతు లచ్చన్న కూడా తొలి రోజుల్లోనే ఉమ్మడి మద్రాస్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇటువంటి చరిత్ర కలిగిన శ్రీకాకుళం తొలి నుంచి ఇటు శాసనసభలోనే కాకుండా పార్లమెంటులోనూ తనదైన ముద్రను వేసుకుంది. స్వాతంత్ర్యం తర్వాత జరిగిన మొదటి పార్లమెంటు ఎన్నికల నాటికే శ్రీకాకుళం లోక్సభ స్థానంగా ఉంది. స్వాతంత్ర్యం తెచ్చిన ఖ్యాతిని పొందిన కాంగ్రెస్ పార్టీపై ఇక్కడి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడం ఉమ్మడి మద్రాసు రాష్టంలో సంచలనమైంది. అప్పటి ఇండిపెండెంట్ అభ్యర్థి బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్ అభ్యర్థి పిఎల్ఎన్ రాజుపై 9,399 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉమ్మడి మద్రాసు రాష్టంలో ఆంధ్ర ప్రాంతంలో 28 మంది ఎంపీలుగా గెలుపొందగా అందులో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒకే వ్యక్తి శ్రీకాకుళం స్థానం నుంచి గెలుపొందడం విశేషం. అదేవిధంగా 1952లో ఈ జిల్లాలోని పాతపట్నం ఒక పార్లమెంటు స్థానంగా ఉండేది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున వివి గిరి గెలుపొంది జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా సేవలందించారు. తర్వాత వివి గిరి గవర్నర్గా, భారత రాయబారిగా, ఉపరాష్టపతిగా, రాష్టపతిగా దేశానికి సేవలందించారు. మరోవైపు ఇప్పటి వరకు శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి ఒక ఉప ఎన్నికతో పాటు 18 సార్లు ఎన్నికలు జరగ్గా అత్యధికంగా 8 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఇందులో బొడ్డేపల్లి రాజగోపాలరావే కాంగ్రెస్ తరపున 5 సార్లు గెలవగా డాక్టర్ కణితి విశ్వనాథం 2 సార్లు, డాక్టర్ కిల్లి కృపారాణి ఒక పర్యాయం గెలుపొందారు. మధ్యలో 1967 ఎన్నికలు, 1967 ఉప ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థులైన గౌతు లచ్చన్న, ఆచార్య ఎన్జీ రంగా గెలుపొంది జాతీయ స్థాయిలో శ్రీకాకుళానికి గుర్తింపు తీసుకువచ్చారు. ఇక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో 1984లో తొలిసారి శ్రీకాకుళం లోక్సభ స్థానాన్ని ఆ పార్టీ కైవసం చేసుకుంది. టీడీపీ తరపున ప్రముఖ న్యాయవాది హనుమంతు అప్పయ్య దొర ఎన్నికయ్యారు.
టీడీపీ తరపున కింజరాపు ఎర్రన్నాయుడు 4 పర్యాయాలు ఇక్కడి నుంచి గెలుపొందగా ఆయన కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు 2 సార్లు ఈ స్థానం నుంచి లోక్సభలో అడుగుపెట్టారు. 1996లో ఎన్టీఆర్ టీడీపీ అభ్యర్థి అయిన నందమూరి జయకృష్ణపై 34,578 ఓట్ల మెజారిటీతో ఎర్రన్నాయుడు గెలుపొంది యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా 2 ఏళ్లు పనిచేశారు. 1998-99 మధ్యంతర ఎన్నికలతో పాటు 2004 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎర్రన్నాయుడు లోక్సభకు ఎన్నికయ్యారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కిల్లి కృపారాణి ఎంపీగా ఇక్కడ నుంచి గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి లోక్సభకు ఎన్నిక కాగా 2019లో కూడా మళ్లీ రెండోసారి రామ్మోహన్ నాయుడు ఇక్కడి నుంచి గెలుపొందారు. కాగా శ్రీకాకుళం పార్లమెంటు స్థానం ఒకసారి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండగా చివరి 2 సార్లు నవ్యాంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ గెలుపొందిన అభ్యర్థి పార్టీయే అధిక శాతం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చాయి. శ్రీకాకుళంలో 1977 ఎన్నిక వరకు భాగంగా ఉన్న విజయనగరం ఆ తర్వాత ప్రత్యేక జిల్లాగా మారింది. ఆ జిల్లాలో భాగమైన పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం పార్లమెంటు స్థానాల పరిధిలోకి శ్రీకాకుళంలోని ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ తదితర శాసనసభ స్థానాలు 2019 వరకు కొనసాగాయి. పలుమార్లు సిక్కోలు పార్లమెంటు స్థానం పరిధిలోని ఓటర్లు భిన్నమైన తీర్పు ఇచ్చారు. 1984లో కాంగ్రెస్ పార్టీ 415 స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందారు. అదేవిధంగా 1977లో జనతా పార్టీ ప్రభంజనంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా 1989లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య అభ్యర్థులు ఓడిపోయినప్పటికీ ఇక్కడ కొత్త అభ్యర్థి అయిన డాక్టర్ కణితి విశ్వనాథాన్ని ఓటర్లు గెలిపించారు. ప్రస్తుత రాష్ట మంత్రి ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ తరపున ఒక్కో పర్యాయం పోటీ చేసినప్పటికీ గెలుపొందలేదు. పలుమార్లు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలో దిగిన టీడీపీ 2019లో ఒంటరిగా పోటీ చేసి విజయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీకి రాష్ట వ్యాప్తంగా వచ్చిన 3 సీట్లలో ఇదొకటి. 2024లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు ఈ లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసే అభ్యర్థులను ప్రధాన రాజకీయ పార్టీలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. గ్రామీణ, గిరిజన, మత్స్యకార ప్రాంతం అధికంగా ఉండటం, దశాబ్దాలుగా పలు సమస్యలు ఎన్నికల హామీలుగా మిగిలిపోవటం, కొన్ని సామాజిక వర్గాల మధ్య ఎన్నికల్లో పోటీ జరుగుతుండటం శ్రీకాకుళం పార్లమెంటు స్థానం పరిధిలో చూడవచ్చు. అయితే చైతన్యదాయకమైన ఓటర్లు కూడా శ్రీకాకుళంలో అధికంగా ఉన్నారు. శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గెలుపు ఓటములు ప్రభావితం చేసే మత్స్యకారులు, గిరిజనులు కూడా ఉన్నారు. ఆంధ్ర, ఒడిషా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న అనేక సమస్యలు నేటి వరకు పరిష్కారం కాలేదు. ఇచ్చాపురం బోర్డర్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలో బెంతు ఒరియా జాతికి చెందిన సుమారు 25,000 మంది ఉన్నారు. ప్రస్తుతం బెంతు ఒరియా ప్రజల కుల సర్టిఫికెట్ల సమస్య అధికంగా ఉంది. గిరిజనులకు బెంతు ఒరియాలకు మధ్య గొడవలు తలెత్తుతూ ఉండడం పెద్ద సమస్య. వంశధార, నాగావళి నదుల అనుసంధానం ప్రక్రియ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా నేటి వరకు ఆచరణలో పూర్తి కాలేదు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడి నుండి వేలాది మంది యువత దేశంలో వివిధ ప్రాంతాలకు ఉపాధి కోసం తరలిపోతున్నారు. మత్స్యకార యువత పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉన్నప్పటికీ ఏడాది పొడుగునా పనులు లేకపోవడం వల్ల యువత, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పారిశ్రామిక వాడలు మూతపడ్డాయి. ఉన్న ఏకైక సహకార చక్కెర కర్మాగారం 15 ఏళ్ల క్రితం మూతపడింది. జనపనార పరిశ్రమలు 6 ఉండేవి, అవి కూడా పనిచేయడం లేదు. ఇక సైనిక దళాల్లో పనిచేసేవారు సుమారు 20,000 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధిక శాతం సైనికులను అందించే జిల్లా శ్రీకాకుళం కావటం విశేషం. పురుషుల కంటే స్త్రీల ఓట్లు 15,000 అదనంగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం ఈసారి ఎక్కువ శాతం ఓటింగ్ జరగడానికి అన్ని రకాల చర్యలు చేపడుతోంది. స్వీప్ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేయాలని ఇంటింటికి వెళ్లి బూత్ స్థాయి అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వివరించారు. పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్దం చేస్తున్నారు. ప్రతి వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి ఆ వారం ప్రగతి వివరిస్తున్నారు. పూర్తి పారదర్శకతతో ఎన్నికలు జరపడానికి ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 25,000 మంది సిబ్బందిని ఎన్నికల నిమిత్తం వినియోగించడానికి చర్యలు చేపట్టారు. ఇచ్చాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాలకు అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్కు పోలీస్ శాఖ నివేదించింది.
ఇంతవరకు లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు.